హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. బాగున్నారా? రేపటి దినాన మన భారతదేశ భవిష్యత్తును మార్చే, భారతదేశ పరిపాలన విధానాన్ని మార్చే అవకాశము మనకు ఓటు హక్కు ద్వారా ఇవ్వబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రేపటి దినాన ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటింగులో మీరందరూ తప్పనిసరిగా పాల్గొనాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే రానున్నటువంటి 5 సంవత్సరాల పరిపాలన కాలము ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని నిర్ణయించేది మనమే, అనగా ఓటర్లమే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎలాంటి పాలకుడిని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనే అవకాశము కేవలము ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మాత్రమే, ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే ఉంటుంది. అది మన భారతదేశంలో కూడా ఉంది అన్న విషయము మన అందరికీ తెలుసు. అయితే ఈ నిజమైనటువంటి ప్రజాస్వామ్యము కానీ, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు కానీ ఎప్పుడు వస్తాయి అనంటే, ఓటర్లందరూ తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ నిజమైనటువంటి ప్రజాస్వామ్యము మన భారతదేశంలో రాబోతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఉందా ప్రజాస్వామ్యము అంటే ఉంది, కానీ ఎలాంటి ప్రజాస్వామ్యము ఉంది అన్న విషయము మనందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ అవకాశం ఇప్పుడు మనకొచ్చింది. ఎందుకనంటే ఈ అవకాశము ద్వారా మన ప్రభుత్వాన్ని, మనకు నచ్చినటువంటి నాయకుణ్ణి ఎన్నుకునే అవకాశం అనేది ఉంది. కావున రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరందరూ కష్టం అనుకోకుండా, సమయము వృధా అయిపోతుంది అని అనుకోకుండా కొద్దిసేపు లైన్లో నిలబడి మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకోండి. మీకు నచ్చినటువంటి నాయకుణ్ణి ఎన్నుకోండి. అయితే మీరు లైన్లో నిలబడి ఈవీఎం దగ్గరికి వెళ్ళే లోపు మీ మైండ్లో అనేకమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి, ఎవరికి ఓటేయాలని. కానీ ఒక్క క్షణము ఆలోచించండి. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసము, నిజమైనటువంటి నాయకుడిగా ఎవరు పనిచేస్తారు అన్న విషయాన్ని ఆలోచించండి. ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క బాగోగుల కోసము ఎవరు పనిచేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రమే ఆలోచించండి. కులాన్ని గురించి కానీ, మతాన్ని గురించి కానీ, ప్రాంతాన్ని గురించి కానీ, డబ్బు యొక్క ప్రలోభాల గురించి కానీ అసలే ఆలోచన చేయవద్దు అన్న విషయాన్ని ఒక పాలిటీ ఫ్యాకల్టీగా, ఒక రాజ్యాంగాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడిగా మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. లైన్లో నిలబడ్డప్పుడు గత ప్రభుత్వాల గురించి ఆలోచించండి, గత నాయకుల గురించి కూడా ఆలోచించండి. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల గురించి, గత నాయకులు మనకు చెప్పినటువంటి హామీల గురించి, మనకు ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచించండి. అవి అమలు చేశారా, అమలు చేయలేదా అన్న విషయాన్ని మాత్రమే ఆలోచన చేయండి. ఏది ఏమైనా ఓటు మాత్రము తప్పనిసరిగా మీరు వేయాల్సిందే. ఏ నాయకుడు మంచివాడు కాదు, ఎవరికి వేసినా మనకు మంచిగా పరిపాలన చెయ్యరు అన్న విషయాన్ని మాత్రము మీ మధ్యలో నుండి తీసివేయండి. మనము మంచి నాయకుడిని ఎన్నుకుంటే మాత్రమే మంచి పరిపాలన విధానం అన్నది రాబోతూ ఉంది. అయితే ఒక క్షణము ఆలోచిస్తూ ముందుకు సాగాలని నేను కోరడం అనేది జరుగుతుంది. ఓటరు మహాశయులారా, మన భారత రాజ్యాంగము మనకిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఆయుధమే ఈ ఓటు హక్కు. దీని ద్వారా ప్రభుత్వాలను మార్చే, నాయకులను మార్చే, పరిపాలనా విధానాన్ని మార్చే ఒక గొప్ప శక్తి ఓటరుకు మాత్రమే ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే ఒక క్షణము ఆలోచించి మాత్రమే ఓటేయండి. ఎలాంటి నాయకులకు మీరు ఓటేయాలంటే, ప్రజల సంక్షేమము కోసము మాత్రమే పాటుపడేటటువంటి నాయకుడికి ఓటేయాలి. ఇచ్చినటువంటి వాగ్దానాలను సమయము కొంచెము పట్టినా సరే, అనుకున్న సమయానికి సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చకపోయినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్నటువంటి నమ్మకమున్న నాయకుడికి మాత్రమే మేము ఓటేయండి. ఈ దేశాన్ని దోచుకోవాలని, ప్రజల పేరిట ప్రజాస్వామ్య పరిపాలన పేరిట
అధికారము పేరిట దేశాన్ని దోసుకోవాలని కానీ ప్రజలని దోసుకోవాలని కానీ అని ఆలోచించేటటువంటి నాయకుడికి మాత్రం మీరు ఓటు వేయవద్దు. ఎందుకనంటే మనము గత నాయకులని చాలామంది మేము చూసాం. నాయకుల యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనంటే, వాళ్ళు ఎన్నికలలో పాల్గొన్నప్పుడు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఆలోచిస్తే కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులకు మీరు ఓటు వేస్తారా లేదా అన్నది మీరే ఆలోచించుకోండి. కేవలము ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారము ముందుకెళ్లే నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. ప్రజాస్వామ్య విలువలు కలిగి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలను పరిపాలించేటటువంటి నాయకుడికి మాత్రమే మీరు ఓటు అనేటటువంటిది వేయండి. ప్రజల కోసము ఆలోచించేటటువంటి నాయకుడికి, అనునిత్యము ప్రజల మధ్యలో ఉండేటటువంటి నాయకుడికి మాత్రమే మీరు ఖచ్చితంగా ఓటును వేయండి. మీరు ఓటుని మాత్రము అమ్ముకోవద్దు. మీరు ఓటుని అమ్ముకున్నారనుకోండి, మీరు మీ నాయకుడికి బానిసలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మీ నాయకుడిని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఆయుధము అయినటువంటి ఓటుని అమ్ముకోకండి. నిజాయితీగా ప్రజాస్వామ్యమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడికి మాత్రమే నేను ఓటు వేస్తానని నిర్ణయము తీసుకొని పోలింగ్ బూత్కు వెళ్ళండి. మీ అమూల్యమైనటువంటి ఆయుధమైన ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. ఓటు వేసేటప్పుడు వీడు మన కులం వాడేనా, వీడు మన మతం వాడేనా, మన ప్రాంతం వాడేనా అన్నటువంటి ఆలోచనలు మీలో కలుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచన చేయకండి. రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి నాయకుడా, ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి నాయకుడా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలను పరిపాలించేటటువంటి లక్షణాలు ఇతనికి ఉన్నాయా అన్న విషయాన్ని మాత్రము ఆలోచించి ఓటు వేయండి. మన కులం వాడు కాకపోయినా, మన మతం వాడు కాకపోయినా, మన ప్రాంతం వాడు కాకపోయినా ప్రజల సంక్షేమము కోసము పాటుపడేవాడు అయితే సరిపోతుంది అన్న విషయాన్ని మీరు ఆలోచించండి. చాలామంది ప్రచారాలు చేస్తూ ఉంటారు. మతం కోసం కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు, డబ్బుల కోసం కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా అనేకమైనటువంటి ప్రలోభాలు పెడుతూ మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకోవడము అనేటటువంటిది కూడా జరుగుతుంది. దేనికి లొంగిపోవద్దు నా ఓటరు మహాశయుడారా. రేపటి దినాన నీవు నేను ఓటింగ్లో పాల్గొందాం. రానున్నటువంటి 5 సంవత్సరాలకు మన భారతదేశానికి మంచి నాయకులను, మంచి ప్రభుత్వాన్ని అందిద్దాం. గత ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేశాయి? పేద ప్రజల కోసము పనిచేశాయా లేదా కుబేరుల కోసము పనిచేశాయా అన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు ఆలోచించండి. పేద ప్రజల కోసము పనిచేసేటటువంటి ప్రభుత్వాలు ఏమున్నాయి? పేద ప్రజల కోసము పనిచేసేటటువంటి నాయకుడు ఎవరున్నారు? పేద ప్రజల సంక్షేమం కోసము ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది అని మీరు అనుకుంటున్నారో వారికి మాత్రమే మీరు ఓటు వేయాలని చెప్పేసి మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. కష్టం అనుకోకండి. టీవీలు చూసుకుంటా, సెల్ ఫోన్లలో టైంపాస్ చేసుకుంటా ఇంట్లో కూర్చోకండి. 1 గంట సేపు మన భారతదేశం యొక్క సంక్షేమం కోసము, ప్రజాస్వామ్య సంక్షేమం కోసము, మన పేదవారి సంక్షేమం కోసము, బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసము ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించబోయేటటువంటి ఈ యొక్క మహా కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని, నేను కూడా పాలిభాగస్తుడను అవుతానని మీకు మాట ఇస్తున్నాను. రేపు ఓటేద్దాం. మన భారతదేశానికి మంచి పరిపాలనా విధానాన్ని అందిద్దాం. భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. భారతదేశ ప్రజలకు, మనకు, నీకు, నాకు మంచి ప్రభుత్వాన్ని అందించేటటువంటి, మంచి పరిపాలనా విధానాన్ని అందించే నాయకులకు మాత్రమే ఓటేద్దాం. థ్యాంక్ యూ.